ఆదివాసుల అస్తిత్వాన్ని మైదాన ప్రాంత వలస గిరిజనేతరులు దోపిడీ దౌర్జన్యాల నుండి రక్షించడానికి రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన 5వ షెడ్యూల్ ప్రాంతాలు నేడు వలస గిరిజనేతరుల చేత అన్యాయక్రాంతమైపోయింది. చట్టాన్ని అమలు చేపించాల్సిన పాలకులు మరియు ప్రభుత్వ ఉద్యోగులు కాసులకు కకృతిపడి వలస గిరిజనేతరుల పక్షాన నిలవడంతో ఆదివాసీ చట్టాలు పూర్తిగా ఉల్లంఘనకు గురి అవుతున్నాయి. అధికార పార్టీకి చెందిన స్థానిక యువ నాయకుడు ఒకరు ఎల్టీఆర్ చట్టాన్ని తన చట్టంగా మార్చుకుని అధికారులకు బహుళ అంతస్తు నిర్మాణదారులకు మధ్యవర్తిగా మారి తన ఇష్టానుసారంగా అక్రమ నిర్మాణాలు చేపిస్తున్నట్లు ఆదివాసీ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇటీవల ప్రధాన రహదారి పక్కన కోట్లు పెట్టి కొన్ని బహుళ అంతస్తులు నిర్మిస్తున్నారు. ఎల్టీఆర్ చట్టాన్ని కాపాడాల్సిన పంచాయతీ అధికారులు, రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తున్నారని ఆదివాసీ సంఘాలు ఆరోపిస్తున్నాయి. వెంకటాపురం మండలానికి చెందిన ఒక రాజకీయ నాయకుడు అధికార పార్టీలో కొనసాగుతూ తమ అధికారాన్ని, ఆర్థిక బలాన్ని, అంగబలాన్ని ఉపయోగించుకొని ఆదివాసీ సంఘాలు మరి వలస గిరిజనేతల బహుళ అంతస్తుల నిర్మాణాలు నిలుపుదల చేయాలని అంటున్నా కూడా మరి అతను అక్కడికి వెళ్లి ఆ దగ్గరుండి కూడా మరి బహుళ అంతస్తు నిర్మాణాలు కట్టించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఏజెన్సీ ప్రాంతంలో చట్టవిరుద్ధంగా వందలాది ఎకరాలు భూములు సంపాదించుకొని రాజకీయంగా ఎదుగుతూ అదే చట్టాన్ని ఈ రోజు వలస గిరిజనేతలకు కూడా తాకట్టు పెట్టే పరిస్థితి ఉన్నది. కాబట్టి దీనిపైన ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆదివాసీ సంఘాలన్నీ కూడా మరి ఒక జేఏసీగా ఏర్పడి ఈ ఏజెన్సీలో ఉన్నటువంటి ఆదివాసీలందరినీ కూడా సమీకరించి శ్రీకాకుళం స్థాయిలో ఒక పోరాటం తీసుకువస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.